పిలిపించారు. ఎలాగో వెళ్ళారు కాబట్టి 4-5 ఫైళ్ళు పట్టుకుని వెళ్తారు, సంబంధిత మంత్రులు కలుస్తారు. ఇదంతా సహజసిద్ధ పరిణామం. రెండో అంశం సార్, ఒక రకంగా రాజధాని కోసమో లేదంటే రాజధాని నిధుల కోసమో పదే పదే కేంద్ర పెద్దలు ఏమైనా కలిసే అవకాశం ఉంటుందా బాబు గారు? ఆ చర్చ అన్న వచ్చిందా? భారతీయ జనతా పార్టీ వాళ్ళు బుర్రా బుద్ధి ఉంటే, భవిష్యత్తులో ఆ పార్టీ బాగుపడాలనుకుంటే అట్లాంటి దిక్కుమాలిన స్టేట్మెంట్ రాసినప్పుడల్లా ఖండిస్తూ ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున ఇవన్నీ చూపెట్టి ఇన్నిసార్లు తిరిగారు చంద్రబాబు గారు, 30 సార్లు 40 సార్లు అంటారు. వీళ్ళదేం శాశ్వత మిత్రత్వాలు ఏం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. బీజేపీలోని భాగస్వామి పక్షాలు శాశ్వత మిత్రులు కాదు, వాళ్ళు వచ్చిపోయేవాళ్ళు. రేపు పోయినప్పుడు ఈ మాట చెప్తారు. ఇదివరకు చంద్రబాబు గారు పద్దాకి వెళ్ళేవాడు, 29 సార్లు వెళ్ళాను, నాకు హోదా ఇవ్వలేదని ఆయన అన్నాడు. ఒకప్పుడు హోదా గురించి ఆయనే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాడు, హోదా బదులుగా ప్యాకేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలని. రేపు పొద్దున ఇదే మాట అంటారు, చంద్రబాబు ఇన్నిసార్లు వెళ్తే ఇవ్వలేదని. అసలు పాయింట్ ఏంటి, ఆల్రెడీ ఒక సిస్టమ్ని ఇచ్చేశారు ఇక్కడ. ఇప్పుడు డైరెక్ట్గా 100 లక్షల కోట్ల చేతికి ఇచ్చేస్తే కష్టం, మిగతా రాష్ట్రాలని గొడవ పడతాయి. డైరెక్ట్గా 25,000 కోట్లు ఇచ్చినా కష్టం, మిగతా రాష్ట్రాలు గొడవ పడతాయి. ఉత్తరాఖండ్కి తర్వాత జార్ఖండ్ ఆ రోజులో 4 రాష్ట్రాలు విడదీశారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఆ 4 రాష్ట్రాలకి ఇచ్చినటువంటి రాజధానికి ఫండింగ్ 1000 కోట్లు ఏది దాట్లా. ఆ రోజున 1000 కోట్లు అంటే ఇవాళ రోజున అయితే గీతే 5,000 కోట్లు అవుతుంది. అంతేగాని 50,000 కోట్లు 1,00,000 కోట్లు అవ్వదు కదా. అంటే ప్రభుత్వపు బాధ్యత అంతవరకే ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత అడుగుతున్నారు, ఇప్పటికే 25,000 కోట్లు ఒకే చేసింది కేంద్ర ప్రభుత్వం. 25,000 కోట్లు అది కూడా డైరెక్ట్గా ఇస్తే కష్టం కాబట్టి అందుకనే ఈ సదరు వరల్డ్ బ్యాంక్ అని, ఏడీబీ అని, హడ్కో అని ఇట్లాగ లోన్లు ఇప్పిస్తోంది. ఇదే కాకుండా వివిధ వ్యవస్థలకు కూడా లోన్లు ఇప్పిస్తోంది. ఆ లోన్లను మేము తీర్చుకుంటాలో నువ్వు కానీ అని చెప్తున్నారు. ఇమ్మీడియట్గా అసలు వడ్డీ కట్టక్కర్లేదు, వీటికి హ్యాపీగా పని చేసుకుంటా పద్దాక చెప్తున్నాడుగా. మధ్యన చెప్పారు కదా, అసెంబ్లీలోనే చెప్పారు కదా దానికి కట్టక్కర్లేదని. పురంధేశ్వర్ కూడా చెప్పింది కదా కట్టక్కర్లేదని. సీఎం రమేష్ చెప్పాడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ కూడా చెప్పారు. కానీ అదొకసారి చెప్పి వదిలేస్తారు అంతే. ఇక్కడ ఏమవుతున్నది, జనాలకి వీళ్ళేమో ప్రతిపక్షం ఏమో ఇదిగో దీని వడ్డీలన్నీ ఎవరు కడతారు, ఇంత అప్పు అంతా ఎవరు కడతారని. లెక్క ప్రకారం అయితే కనుక అప్పులు తీసుకోవడానికి కూడా మనకు లేదు ఇప్పుడు ఛాన్సు.